సో గైస్ ఈరోజు మనము యూఐ యూఎక్స్ డిజైనింగ్ ఫ్రీగా నేర్చుకొని మనం జాబ్ తెచ్చుకోవచ్చా, అలాంటి అవకాశాలు ఉన్నాయా, అసలు దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. అండ్ దీంట్లో మనము ఫ్రీగా ఎక్కడ నేర్చుకోవచ్చు అండ్ వీటి మీద మనం ఫోకస్ చేయొచ్చు, మొత్తం జాబ్ తెచ్చుకునే ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, జనరల్గా చాలామంది జాబ్ రావట్లేదు అని చెప్పి నాకు జాబ్ రావట్లేదు, కేవలం వాళ్ళ వల్లే నాకు జాబ్ రావట్లేదు, కేవలం వీళ్ళ వల్లే నాకు జాబ్ రావట్లేదు అని చెప్పి పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, బాధ్యత నీ మీదే పెట్టుకో. సో గుర్తుపెట్టుకో, బాధ్యత నీ మీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవి. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, ఇంకొకరిది కాదు. నీ కెరియర్ గురించి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ నీదే. సో దాన్ని బట్టి యూ షుడ్ బి వెరీ కాన్షియస్ ఆన్ దిస్ థింగ్. అలా కాకుండా సింపుల్గా వాళ్ళ వల్ల నాకు జాబ్ రావట్లేదు, వీళ్ళ వల్ల జాబ్ రావట్లేదు అని చెప్పి ఓకే తోసేస్తావు, వాళ్ళ మీద తోసేసావు, వాళ్ళ మీద ఏదో బ్లేమ్ చేసేసావు. కానీ దీనివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? అలా కాకుండా అసలు ఎందువల్ల రాలేదు, వాళ్ళని నమ్మడం వల్ల రాలేదు, లేకపోతే అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పలేదు, ఆ కాన్సెప్ట్స్ ఇంకెక్కడ నేర్చుకోవాలి, వాళ్ళ జాబ్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు, మరి ఇంకెక్కడ నేర్చుకోవాలి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు థింక్. అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది అన్న దగ్గర డబ్బులు లేవు, కోర్స్ నేర్చుకోవచ్చు, డబ్బులు లేవు కోర్సు. డబ్బులు లేకపోతే ఏంటి, ఈ రోజుల్లో ఒక డేటా ఉండి ఎట్లా కూడా కష్టపడి ఒక చిన్న ల్యాప్టాప్ కొనుక్కోండి. ఆ ల్యాప్టాప్ కొనుక్కోవడం డబ్బులు లేకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకోండి. చాలా బోల్డ్ పార్ట్ టైం జాబ్లు ఉన్నాయి. కొంతమంది మీకు తెలుసో లేదో సివిల్స్ కోచింగ్, యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి కూలి పనికి పోతూ, హైదరాబాద్లో కూలి పనికి పోతూ ఆ డబ్బులు చారేసుకొని ఫ్రీ టైంలో వాళ్ళు, అంటే మిగతా టైంలో ఈ కూలి పని నుంచి వచ్చి రోజంతా ఎట్లా అయిపోతుంది, ఫుల్ హూనం అయిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవని కాదు, మీ చేతుల కాలు భగవంతుడు సక్రంగా ఉంటే ఖచ్చితంగా మీరు పని చేసుకోగలుగుతారు. పని చేసుకొని సంపాదించుకొని అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ఆ మినిమం ల్యాప్టాప్ డబ్బులు అంటున్నారు. అండ్ అది కూడా మనం 10,000 15,000 అంతా ఉంటుంది. అది కూడా మనం సెకండ్ హ్యాండ్లో మంచి చూసి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవచ్చా, యూఐ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? యూఐ యూఎక్స్ డిజైనర్ అనేది ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్ బికమ్ మోర్ క్రియేటివిటీ జాబ్ లాగా తయారైంది. అండ్ దీంట్లో ఏంటి అంటే, మెయిన్గా మన టూల్స్ ఏంటి అంటే, ఫోటోషాప్, అడాబ్ ఇల్లుస్ట్రేటర్, ఫిగ్మా, మైక్రో, ఫోటోపై అండ్ గూగుల్ డాక్స్, తర్వాత గూగుల్ స్లైడ్స్, అండ్ ఇవన్నీ కూడా మనము టూల్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీంట్లో ఇంకా కాన్సెప్ట్ అంటే స్టెప్ బై స్టెప్ ఫ్రీగా నేర్చుకోవడానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫ్రంట్ అండ్ యూఎక్స్ డిజైనర్స్ సంబంధించి ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్, మంచి ఇన్స్టిట్యూట్స్ మీకు నచ్చి జాయిన్ అవ్వాలి, డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలనుకున్న ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కోర్స్ కంటెంట్ తీసుకోండి. అసలు మీకు ఏం కోర్స్ చెప్తారు ఏంటి అని చెప్పి అడిగి తీసుకోండి. దాన్ని పక్కన పెట్టుకొని మంచి కోర్సు కంటెంట్ అండ్ అట్ ది సేమ్ టైం జాబ్ డిస్క్రిప్షన్, అంటే ప్రజెంట్ కంపెనీస్ ఎలా చేస్తున్నాయి ఏంటి అనేది జాబ్ డిస్క్రిప్షన్, అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసుకొని ఒక మంచి కోర్స్ కరికులం తయారు చేయండి. సో ఇక్కడి నుంచి ఇది చాలా, ప్రతి ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్క అడుగు చాలా ఇంపార్టెంట్. దానికి కొంచెం మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్న డబ్బులు లేవు కాబట్టి, మీరు డబ్బులు పెట్టలేకపోతున్నారు కాబట్టి, సో మనం ఖచ్చితంగా మనం టైం పెట్టాలి. అది కూడా మనం ఏంటంటే ఆషామాషిగా టైంపాస్గా అట్లా కాకుండా వాళ్ళు దగ్గర పెట్టుకొని మనము టైం అనేది ఇక్కడ పెట్టాలి. ఆ టైం పెడితే డబ్బుల కంటే విలువైనది టైం అనే విషయం మర్చిపోవద్దు. ఆ టైంని మనం పెట్టేసేసి మంచి కోర్స్ కరికులం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ప్యారలల్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం రెడీ చేసుకోవాలి. ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఎవరో జాబ్ చేస్తున్నారు అండ్ రిక్రూటర్స్ ఎవరు ఉన్నారు, సో ఎవరు రీసెంట్గా వాళ్ళు హెచ్ఆర్స్, కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్స్, వాళ్ళందరినీ కూడా పేజెస్ ఉంటాయి అండ్ కంపెనీ పేజెస్ ఉంటాయి, వీళ్ళందరినీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు వచ్చేసి ఏంటి అంటే, ఫ్రీగా కోర్సెస్ అంటే కోర్సెరా, గ్రేట్ లెర్నింగ్, సింప్లీ లెర్న్, ఇలా ఉడేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫ్రీగా ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేవాళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని కంపెనీస్ ఎక్కువగా ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన జాబ్స్ అని ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ అమెజాన్, కాగ్నిజెంట్ అండ్ ఐబిఎం, ఫ్రీలాన్స్, మాన్ కామర్స్, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఒక 50 కంపెనీస్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎక్కువగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని రిక్రూట్ చేసుకునే కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ జనరల్గా చెప్పాలంటే, మీరు ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టి జాయిన్ అయినా ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ దేంట్లో వాటన్నిటిలో కూడా జాబ్ పోర్టల్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనకి ఈమెయిల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దీంతోపాటు ఏంటి అంటే, మనం ఇక్కడ కోర్సు ఫ్రీగా నేర్చుకోవడానికి అండ్ ఫస్ట్ కరికులం తెలుసుకున్నాము, ప్రిపేర్ చేసుకున్నాము, తర్వాత కోర్స్ నేర్చుకుంటున్నాము. కోర్స్ నేర్చుకునే ప్యారలల్గా మనం లింక్డ్ఇన్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాం, ప్రొఫెషనల్ నెట్వర్క్. దీంతోపాటు మనం ఏంటి అంటే, ఈ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏటీఎస్ బేస్డ్ రెజ్యూమ్స్ ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత కోర్స్ ప్రాక్టీస్ చేయాలి.
అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. దాన్ని కూడా మనం తీసుకొని ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ జాబ్స్కి అప్లై చేస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ కంపెనీస్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మనకు దానికి సంబంధించి మన దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మనం అవి నేర్చుకుంటూ ఈ మొత్తం ప్రాసెస్లో కరెక్ట్గా మన ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే జాబ్ వచ్చే వరకు మనం ఏంటి ప్రాక్టీస్ ఆపొద్దు అండ్ మీరు అప్డేట్ అవ్వడం ఆపొద్దు. తర్వాత ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ నెట్వర్క్లో దానికి సంబంధించిన యాక్టివ్గా ఉండడం ఆపొద్దు. ఏది ఆపొద్దు. ఏది ఆపకుండా మనం ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది, ఎంతైనా ఉంది. ఇలా కాకుండా సింపుల్గా ఎవరు నాకు ఇది అవ్వట్లేదు, ఎవరు నాకు జాబ్ ఇప్పించట్లేదు, నాకు జాబ్ రావట్లేదు, వాళ్ళ వల్ల నాకు జాబ్ రావట్లేదు, నా డబ్బులు లేవు కాబట్టి జాబ్ రావట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ వల్ల జాబ్ రావట్లేదు కరెక్టే, జాబ్ రావడానికి నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే డబ్బులు లేవు కరెక్టే, డబ్బులు లేకపోతే నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? అంటే మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆలోచించకుండా సింపుల్గా ఏంటంటే ఆ జాబ్ పెట్టిస్తారు, ఆ జాబ్ రాలేదు, నాకు జాబ్ రాలేదు, మార్కెటే బాగలేదు, మార్కెట్ బాగాలేకపోతే తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటూనే ఉన్నారు కదా. ఇది మనం ఆలోచించాలి. ఆలోచించి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.